2019లో నేను అసలు డిఫర్ అయిందే టెంపుల్ ఇష్యూలో. మీకు ఒంట్లో బాగోలేదు, మేము మీకు ప్రార్థన చేస్తాం, ఆ పవర్ జీసస్కి ఆ పవర్ ఉంది సో జరవచ్చిన వాళ్ళందరూ చచ్చిపోరు, 90% బాగుపడతారు. సో ఆ సైకలాజికల్గా ఆ గేమ్ ప్లే చేసి ముందు ఒకసారి వచ్చి చూసేయాలండి అని చెప్పాను. ఆ తర్వాత చూన్ గుళ్ళు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, ఎక్కడైనా సరే ఈ హోరెత్తిస్తున్న వాటికి సంబంధించి మీరు ముందు ఒక స్టేట్మెంట్ పాస్ చేయండి. యాజ్ ఏ గవర్నమెంట్ మనది కాబట్టి ముందు ఒక స్టేట్మెంట్ పాస్ చేశాక జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ బాగుంది అన్న ఆలోచన వస్తే దాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్ చేద్దాము అన్న ఆలోచన మీరెందుకు మీ అధినేత ముందు పెట్టలేకపోయారు? మరి నాకెవరు అధినేత లేరు. పదవిలో ఉన్నంత కాలం నాకు ముఖ్యమంత్రి అధినేత కాదు. ఓన్లీ చర్చ్ గుళ్ళని మాత్రమే టచ్ చేశారు. మసీదుల్లో కూడా నమాజ్కి సంబంధించి సౌండ్ వినిపిస్తుంది. మరి దాన్ని ఎందుకు దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు? మసీదుల్లో కూడా నమాజ్ ఎక్కడ ముస్లింలు నివసించని చోట వేరే చోట ఇళ్ల మధ్యకు వచ్చి మసీదు కట్టిన దాఖలాలు చరిత్రలో లేవు. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజకీయాల్లో కొందరికి పదవుల ద్వారా గుర్తింపు వస్తుంది, మరికొందరికి తమ గళమే పదవులను తెచ్చిపెడుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి తన గళంతో రాజకీయాల్లో నేను ఇది చూపించబోతున్నాను అంటూ అనేక సందర్భాల్లో చూపించారు. 2019లో మొదటిసారిగా ఎంపీగా గెలిచి ఆ పార్టీలో జరుగుతున్న అనేక అంశాలకు సంబంధించి తన గళాన్ని వినిపించి అక్కడి నుంచి బయటికి వచ్చి కూటమిలో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉండి అనగానే ఇప్పటికే మీకు గుర్తొచ్చేసి ఉంటుంది ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారు. ఈ మధ్యకాలంలో అక్కడ ఆకివీడు ఘటన ఎంత సెన్సేషన్ అయిందో మనందరికీ తెలిసిందే. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిగా గతంలో ఇప్పుడు కాదు దశాబ్దాల నుంచి ఉన్న చరిత్రను అక్కడ మర్చిపోయారేమో, నేను గుర్తు చేస్తాను అంటూ దాని పరంగా అటు లీగల్గా కూడా ఆయన వెళ్తున్న తీరు, దీంతో పాటు రాబోయే రోజుల్లో ఉండి నియోజకవర్గ వేదికగా అనేక అంశాలను తెర మీదకి తీసుకొస్తూ ప్రజల్లో ఉండాల్సింది ఏంటి, ఉండకూడదు ఏంటి అంటూ తనదైన స్టైల్లో చెప్తాను అనేసి అంటున్నారు. మరి ఏం చేయాలనుకుంటున్నారు, ఎందుకు ఎప్పుడు అనేక అంశాల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆయన అవుతూ ఉంటారు. అంటే ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎక్కడ ఉన్నా ఆయన ఇది అన్న ఆయన మార్కును ఎప్పుడు చూపించుకుంటారు. మరి ఉండికి సంబంధించి రాబోయే రోజుల్లో ఆయన తీసుకోబోతున్న నిర్ణయాలకు సంబంధించి ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సంజయ్ గారు. ఆల్మోస్ట్ ఆకివీడు ఘటన గురించి అనేక అంశాలు మీరు చెప్పారు. ప్రత్యేకంగా చెప్పాలి, 2 రాష్ట్రాల ప్రజలందరికీ పూర్తిగా తెలిసిన అంశం. కోర్టులో ప్రతిబంధకాలు అన్నీ కూడా శ్రావణ కుమారుడు వేసిన అన్ని పిటిషన్లు, ఇప్పటి వరకు వేసిన పిటిషన్లు అన్నీ కూడా కొట్టివేయటం జరిగింది. సో క్లోజ్డ్ ఇష్యూ. ఏంటంటే నేను ఒక పేపర్ ఆర్టికల్ చూసి ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అనేసి మిమ్మల్ని అడగడం, మీరు ఫ్రీ టైం వెంటనే నాకు చెప్తే ఇమీడియట్గా రావడం జరిగింది. ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఇది ఒక సెన్సేషన్ కాబోతుంది అనేసి కూడా అనిపించింది. ఆలయాల్లో, చర్చిల్లో అనధికారికంగా ఉన్న మైకులను తొలగించాలి అంటూ ఆదేశాలు ఇవ్వడం, దానికి సంబంధించి పనులు కూడా జరగడం చూశాను. ఇప్పటి వరకు ఎక్కడ ఇంప్లిమెంట్ కానిది, ఎవరు ఆ వైపు అడుగులు వేయలేనిది రఘురామకృష్ణంరాజు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆ అంశాన్ని తెర మీద తీసుకురావడము ఏంటి అసలు? అంటే ఆలయాల్లో, చర్చిల్లో అనధికారికంగానే ఉంటాయి మైకులు. ఎందుకంటే అధికారికంగా పెట్టుకోవడానికి లేదు. అధికారికంగా అసలు నోబడీ కెన్ అలౌ ఇట్. ఓకే. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో సంవత్సరానికి 15 రోజులు దాటకుండా ఫెస్టివల్ టైంలో, అది కూడా మోతాదుకి మించకుండా ఆ డెసిబల్స్ ప్రకారం మెయింటైన్ చేయాలి యాజ్ పర్ ద పొల్యూషన్ కంట్రోల్ నార్మ్స్. అంతకు మించి నేను పర్మనెంట్గా మైక్ పెట్టుకుంటాను అని చెప్పి చర్చిల్లో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. ఆ పైన ఒక 3 మైకులు 3 డైరెక్షన్లో కట్టేసి ఊదరగొడతా ఉంటారు. సో ఇట్స్ ఇల్లీగల్, ఇట్స్ ఎ క్రైమ్. దేవాలయాల్లో పూర్వం రోజుల్లో ఉండేవి, బట్ కాలక్రమేణా నేను చూసిన వాటిల్లో ఇప్పుడు నా నియోజకవర్గంలో సుమారు ఒక 450 చర్చిలు ఉంటే ఒక 10 చర్చిల్లో మైకులు ఉండవేమో, ఒక 10 గుళ్ళలో మైకులు ఉంటాయి. ఓకే. అంటే చర్చిలు ఉన్న దేవాలయాలు లేవు. దేవాలయాలు హార్డ్లీ 150 కూడా ఉండవు.
బట్ అందులో ఒక 10 దేవాలయాల్లో మైకులు ఉన్నాయి. సో దేవాలయం అయినా చర్చ్ అయినా ఆ ప్రచారం కోసం లోపల నిశ్శబ్దంగా పూజలు చేసుకోవచ్చు. పబ్లిక్ డిస్టర్బ్ అయ్యే విధంగా ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఉండకూడదు అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్స్. ఒకసారి వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ చేస్తే ద పనిష్మెంట్స్ వర్ దేర్ ఈవెన్ అప్ టు 5 year imprisonment. ఓకే, నెల 2 నెలలు కాదు, 5 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్ చట్టంలో ఉంది. సో నాకు ఎంతో మంది కంప్లైంట్స్ ఇచ్చారు, ఎస్పెషల్లీ మొన్న ఎగ్జామ్స్ టైంలో చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చి మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ సౌండ్ పొల్యూషన్కి చాలా ఇబ్బందిగా ఉంది, మా పిల్లలు చదువుకోలేకపోతున్నారని చెప్పి కంప్లైంట్స్ వచ్చినాయి. ఓకే, సో దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బహుశా మీరు పేపర్లో కూడా వచ్చింది, ఆ కటింగ్ చూసినట్టున్నారు. సో నియోజకవర్గం మొత్తం అవి తీసివేయటం జరుగుతుంది ఖచ్చితంగా 1-2 daysలో. ఇదే రూలు అనుకోకుండా నేను నిర్ణయం చేయటం, మీరు అది చూడటం జరిగింది. నేను రాబోయే రోజుల్లో అందరికీ కూడా చెప్తా, ఎక్కడైతే డిస్టర్బెన్స్ మీరు ఫేస్ చేస్తున్నారో అది మీ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వండి, మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కూడా కంప్లైంట్ ఇవ్వండి. యాక్షన్ తీసుకోని పక్షంలో అవసరం అయితే నేను ఒక స్వచ్ఛంద సంస్థ ఇటువంటి అట్రాసిటీస్ కోసం ఒక ప్రజాప్రతినిధిగా ఆరు ప్రజల మంచి కోరుకునే వ్యక్తిగా ఒక సంస్థని స్టార్ట్ చేసి ఆ సంస్థ ద్వారా ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా న్యాయంగా పోరాడటానికి, ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకున్న చట్టాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఓట్ల కోసం మరెందుకైనా, ఈ ప్రభుత్వం అంటలే, ఏ ప్రభుత్వం అయినా కూడా ఓట్ల కోసమో మరెందుకోసమైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోలేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం మించి ఒకటి లేదు. సో కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానాలని ఆశ్రయించైనా కూడా, లేకపోతే చట్టాలు ఎందుకు, అనవసరం కదా. మీరు చేసేది మంచి ఆలోచనే సార్, కాదని అనట్లా. అంటే మనం తీసేసే ముందు వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కావచ్చు, దీనికి మీరైనా పర్మిషన్ తీసుకున్నారని అడగడం కావచ్చు, మీరన్నా చట్టము న్యాయపరంగానే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారా, లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళేసి? అదే ఇప్పుడు నేను ముందే మీకు స్పష్టంగా చెప్పా, పర్మిషన్ ఇవ్వటానికే లేదు అని అన్నప్పుడు ఇంకా పర్మిషన్ తీసుకుంటూ ఎక్కడ వస్తుంది? ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు అయిపోతాయి. మీరు ఒక మర్డర్ చేశారమ్మా, 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు కేసు ఏంటంటే అంటే ఎప్పుడైనా సరే, ఎప్పుడు నిజం బయటకు వస్తే అప్పుడు కేసు పెట్టచ్చు. అప్పుడు మర్డర్ చేసిన 10 ఏళ్ళు అయిందంటే మీరు ఇప్పుడు నా మీద కేసు పెడతాం అన్యాయండి అంటాం కరెక్ట్ కాదు. ఓకే, సో పెట్టడమే తప్పు. సో దానికి మళ్ళీ నోటీస్ ఇచ్చి నువ్వు ఎందుకు పెట్టావు అని అడగవలసిన అవసరం లేదు. అడిగినందువల్ల నష్టం లేదు, బట్ అడగవలసిన అవసరం లేదు. చర్చిల పైన ఏదైనా ఉక్కుపాదం మోపుదాం అనుకుంటున్నారా? చర్చిల పైన కాదు, అంటే మీరే అన్నారు ఇప్పుడు మన డిస్కషన్ మధ్యలో టెంపుల్స్ 150 ఉంటే అంతకు త్రిబుల్ చర్చిలు ఉన్నాయి అనేసి. కాబట్టి గుళ్ళల్లో అంత సౌండ్ ఉండదు, చాలా తక్కువ, ఓన్లీ ఫెస్టివల్స్ రోజు మాత్రమే గుళ్ళలో ఆ సౌండ్స్ మనం చూస్తూ ఉంటాం. పొద్దున ఓన్లీ సుప్రభాతము, అది కూడా చాలా సౌండ్స్ లోనే. ఈ మధ్యన అసలు పెడతల్లా. పూర్వం చిన్నప్పుడు ఊళ్ళలో ఘంటసాల గారి భగవద్గీతలో ఇటువంటివి వినపడుతూ ఉండేవి. ఇది యాక్చువల్గా చాలా చోట్ల ఈ చర్చస్ ఎక్కువైన తర్వాత వాళ్ళు చట్టం తెలుసుకొని మైకులు ఉండకూడదు ప్రార్థనా మందిరాల్లో అని వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చి చాలా చోట్ల గుళ్ళలో మైకులు లేకుండా చేశారు. ఓకే, చర్చి నడిపే వాళ్ళు గుళ్ళలో మైకులు లేకుండా చేసి వాళ్ళ చర్చిలో పెట్టుకుంటున్నారు. ఇది జరిగింది చాలా చోట్ల ప్రాక్టికల్ గా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రూల్స్, అవి దేవాలయాల మీద ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాళ్ళు చేయట్లేదు. ఎలాగంటే ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్, నేను ఒక దేవాలయం ఉన్న చోట మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తాను అని అంటే దానికి అసలు అటువంటి పబ్లిక్ ప్లేస్లో, ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ ప్లేస్. ప్రాబ్లం ఏంటంటే
ప్రభుత్వం భూమి వేరు, పబ్లిక్ ప్లేస్ వేరు. ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ఆర్ గవర్నమెంట్ ల్యాండ్స్, బట్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆర్ నాట్ పబ్లిక్ ప్లేసెస్. అది సింపుల్ కామన్ సెన్స్ విచ్ ఇస్ లాకింగ్ ఫర్ మెనీ. సో అతను అక్కడ పొరపాటు పడ్డాడు. అది న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బట్ అక్కడ పాయింట్ ఏంటంటే, డిస్పైట్ గెటింగ్ ఆల్ ద క్లియరెన్సెస్ దోస్ ఆర్ రిక్వైర్డ్ యాజ్ పర్ ద స్టాచ్యూట్, వచ్చిన తర్వాత కూడా ఇంకా కట్టడానికి వీల్లేదు అని కేసు మీద కేసు వేసేటప్పుడు అసలు కట్టడానికే ఏ పర్మిషను తీసుకోకుండా ఇప్పుడు శ్రావణ్ కుమార్ వేశాడు, ఒక చర్చ్ నడిపి లేడీ తోటి కేసు వేయించాడు. సో నేను కోర్టులో కూడా పేర్కోవడం జరిగింది, ఈ కేసు వేసిన వాళ్ళు ఏ పర్మిషన్ లేకుండా చర్చ్ నడుపుకుంటున్నారు. సరే జడ్జి గారు ఈ కేసుకి అది రెలవెంట్ కాదు కదా, లెట్ us keep it aside అని చెప్పి వారు సున్నితంగా చెప్పడం జరిగింది. సో అది నాట్ రిలవెంట్ అన్న సంగతి మా లాయర్కి తెలుసు. అయినా వాళ్ళ బ్యాడ్ ఇంటెన్షన్ చెప్పడం కోసం అది అలా పేర్కోవటం జరిగింది. సో మరి అంత స్పష్టంగా అనుమతులు తీసుకున్న తర్వాత కూడా కట్టడం ఎలా ఆపాలి అని ఒక వర్గం అదే పనిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు, అసలు అనుమతులు లేకుండా కట్టినవి ఉంటే చర్యలు తీసుకోవాలి అని చెప్పలేకపోతే మరి ఆ చెప్పలేని చేతగాని తనాన్ని ఏమంటారు? ఓకే, ఏమంటారు? నాకన్నా పదం ఉందా? నిజం చెప్పలేని, ఒక ఉన్న చట్టాన్ని ఫాలో అవ్వమని చెప్పటానికి కూడా చేతగాని చేవలేని వాళ్ళని ఏమంటారు? జనరల్గా దద్దమ్మలు అంటారు. మీకు వెంటనే మరి మొహాట పడుతున్నారేమో చెప్పడానికి. ఖచ్చితంగా పనికి మాలిన ఎదవా లేకపోతే దద్దమ్మ అంటారు. నేను దద్దమ్మని కాదు, పనికి మాలిన ఎదవని కాదు అని చెప్పదలుచుకున్నా వాళ్ళకి. ఖచ్చితంగా నువ్వు ఏ హక్కుల కోసం అయితే పోరాడుతున్నావో నీ హక్కుల పోరాటాన్ని నిజం చేస్తాను శ్రావణ్ కుమార్ అని శ్రావణ్ కుమార్ ఆశయ సిద్ధి కోసం పనిచేద్దాం అనుకుంటున్నారు. ఓకే, అంటే ఏ ప్రకారంగా ఇప్పుడు తీసుకున్న ఆలోచన చాలా మంచిది. అదే శ్రావణ్ కుమార్ ఏమన్నాడు? అనుమతి లేకుండా, కలెక్టర్ అనుమతి లేకుండా ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ కట్టకూడదు అన్నాడు. కట్టకూడదు, ఇంత ఇమీడియట్ గా గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా పర్మిషన్స్ ఇవ్వకూడదు, ప్రభుత్వ స్థలానికి సంబంధించి అసలే ఇవ్వకూడదు. రేపు సుప్రీంకోర్టుకి వెళ్తున్నాను, సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ, నాట్ మై వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ త్వరలో రోడ్డు మీద పడబోతున్నారంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడ ఉతికేస్తారులేండి, అలాగో అది వేరు. సో కాబట్టి అతను ఏ ఆశయం కోసం అయితే మరి పనిచేస్తున్నాడో, అనుమతులు లేని ప్లేస్ ఆఫ్ వర్షిప్లో ఉండకూడదని అంటున్నాడు, అదే ఆశయం కోసం పనిచేద్దాం తప్పకుండా అని నేను భావిస్తున్నా. సరే, మీరు యాజ్ ఎమ్మెల్యేగా ఉండికి ఎంపికయ్యి ఇంకొక నెల ఆగితే 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల కాలంలో గుర్తుకు రాని విషయము ఇప్పుడే గుర్తుకు రావడం వెనుక ప్రధాన కారణం ఏంటి? ఎస్, ఇప్పుడే గుర్తు రావడం వెనుక ప్రధాన కారణం నా ఆకివీడు దేవాలయం. నా ఆకివీడు దేవాలయంలో నేను అన్ని అనుమతులు తీసుకొని నేను పునర్నిర్మాణం మొదలుపెట్టినప్పుడు నాకు ఇన్ని అడ్డంకులు పెట్టారు కదా. మరి నాకు ఇన్ని అడ్డంకులు పెట్టినప్పుడు నా దేవాలయం నిర్మాణానికి మరి అనుమతులు లేకుండా మరి ఉన్న నిర్మాణాల సంగతి చూడవలసిన బాధ్యత నా మీద ఉంది కదా. ఓకే, నేను గతంలో అనుమతులు తీసుకున్నారా లేదా అనేది నేను పరిశీలించలా. చట్టం అలా ఉంది కాబట్టి తీసుకుని ఉంటారు అని నేను భావించా. నేను అనుమతి అప్లై చేశాను, తీసుకున్నాను. సో అతను ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు, నేను అప్లై చేసినప్పుడు ఏంటి ప్రెసిడెంట్స్, చట్టం ప్రకారం అప్లై చేయాలని ఉంది, ఏంటి ప్రెసిడెంట్స్ అంటే అసలు అప్లై చేసినోడే లేడు ఇప్పుడు దాకా. ఓకే, అప్లై చేసినోడే లేడు. ఒక్క చర్చికి కూడా అసలు పర్మిషన్కి ప్లాన్ ఇచ్చి అప్లై చేసిన లేడు, కలెక్టర్ అప్రూవల్ ఇచ్చింది లేదు. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఓకే, ఇది ప్రభుత్వానికి అనుమతి కోసం పెట్టి అనుమతి తీసుకున్నది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇదేంట్రా బాబు, నేను ఇంత క్లియర్గా అప్లై చేసి తీసుకుంటే అసలు పర్మిషన్ లేకుండా కట్టడానికి వీల్లేదని అంటున్నాడు. మరి
తీరా చూస్తే దేనికి పర్మిషన్ లేదు అన్న విషయం నాకు తెలిసినప్పుడు మరి చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయి, మీకు క్వశ్చన్ రావచ్చు, మరి దేవాలయాలకు కూడా పర్మిషన్ లేకుండా ఉండొచ్చు కదా అని. ఇప్పుడు దేవాలయం 5 లక్షల ఆదాయం దాటితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే అది ఎవరిది? దేవాలయం గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. సో ఒకసారి గవర్నమెంట్ పరిధిలోకి వస్తే అది దానికి సంబంధించింది ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ఇంకా గవర్నమెంట్ దానికి అనుమతి ఉందా లేదా అనేది అప్రస్తుతం. అవును. అండ్ మోర్ ఓవర్ మెజారిటీ ఆఫ్ ద టెంపుల్స్ ఏంటంటే పూర్వ రోజుల్లో ఒక జమీందారులో లేకపోతే మహారాజులో వీళ్ళు వాళ్ళ స్థలాలు ప్రతి దేవాలయానికి, ఇప్పుడు చూడండి మన ఎన్నో 1,00,000 ఎకరాల దేవాలయం స్థలాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయని పెద్ద చర్చ జరుగుతుంది. అవును. అంటే వారి సొంత భూముల్ని దేవాలయాలకు ఇచ్చి ఇది పబ్లిక్ రోడ్లో ఇట్లో కట్టినవి కాదయ్యి. ఇప్పుడు అన్నవరం ఉందా లేకపోతే ద్వారకా తిరుమల ఉందా వాటికే 1000 ఎకరాలు ఉన్నాయి. అవును. వాళ్ళ మహారాజులు జమీందారులు వీళ్ళు ఇచ్చిన స్థలాల్లో కట్టారు. అదేమి ఈ చర్చిలు కట్టినట్టు ఊరికి ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కాలువగట్లు ఆక్రమించి ఈ ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే వేసేసి ఇష్టం ఆక్రమించి కట్టినవి కాదు. ఓకే. సో రైట్ రాయల్గా ఎవరో డొనేట్ చేసిన చోట అవి కట్టినవి. సో ఈ చట్టాలు రాకముందే ప్రీ ఇండిపెండెన్సే మెజారిటీ ఆఫ్ ద టెంపుల్స్ కట్టారు. సో దానికి అనుమతి ఉందా లేదా అనేది అసలు అప్పుడు ఆ సిస్టమ్ లేదు, ఈ చట్టాలు లేవు. ఈ చట్టాలు వచ్చిన తర్వాత అనుమతులు లేకుండా కట్టిన గుళ్ళు ఉంటే చర్యలు తీసుకోవచ్చు. తప్పకుండా అనుమతులు లేకుండా కట్టిన చర్చలు ఉంటే చర్యలు తీసుకోవచ్చు. మీరు అంతకు ముందే హిందువా, ఆకివీడు ఘటన తర్వాత హిందూగా కనిపిస్తున్నారా? నా పేరే రఘురామకృష్ణరాజు, నేను పక్కా హిందువుని. నా ఇంట్లో మీరు చూసినా కూడా ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి పటాలు, దేవుడి పటాలు ఉంటాయి తప్ప క్రీస్తు పటాలు ఉండవు. ఓకే. అంటే అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే 2014 నుంచి మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించటము అందరికి కనపడుతుంది. రఘురామకృష్ణరాజు గారు రాజకీయాల్లోకి వచ్చారు అన్నది 2014 నుంచి తెలిసిన విషయం. అంటే ఆల్మోస్ట్ ఒక దశాబ్ద కాలం పూర్తయిపోయింది. ఈ దశాబ్ద కాలంలో ఎక్కడ హిందువుల గురించి కానీ, టెంపుల్స్ గురించి కానీ, లేకపోతే మీరు చెప్పిన అనేక అంశాలు సౌండ్ పొల్యూషన్ గురించి కానీ ఎక్కడ వాయిస్ వినిపించలేదు. సడన్ గా ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలం తర్వాత వినిపించడము ఏంటి ఆ ప్రధాన కారణము? అందరూ కే పాల్ గారు అంటారు ఇలా అడిగినప్పుడు గుడ్ క్వశ్చన్ అని. అలాగా గుడ్ క్వశ్చన్, బట్ మీకు తెలీదు. మరి దానికి నేనేం చేయను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో 2019లో నేను అసలు డిఫర్ అయిందే టెంపుల్ ఇష్యూలో. వెరీ ఫస్ట్ డిఫర్ అయింది. ఒకటి తెలుగు భాష, ఇంకొకటి గుడి. తిరుపతి దేవాలయం ఆస్తులు భక్తులు ఇచ్చిన దాన్ని అమ్మకానికి పెట్టినప్పుడు మేము మేనేజ్ చేయలేకపోతున్నాము, అమ్మేస్తామని చెప్పి ఒక జీవో నెంబర్ గుర్తులేదు ఇప్పుడు, ఒక జీవో ఇష్యూ చేసి వెన్ దే వాంటెడ్ టు సెల్ ద ప్రాపర్టీస్, అప్పటికి జగన్మోహన్ రెడ్డికి నాకు ఎటువంటి విభేదాలు లేవు, చక్కగా మాట్లాడుకునే వాళ్ళం. ఆ టైంలోనే ఈ దేవాలయం భూములు అమ్ముతాను అంటే తప్పు, యు డోంట్ డూ దట్ అని నేను ఒక లేఖ రాసి ప్రెస్ మీట్ కూడా పెట్టి ప్రభుత్వం దీన్ని ఆపాలి, భక్తులు ఇచ్చింది డబ్బులు ఇవ్వలేకని కాదు, వాళ్ళ భూమి ఇవ్వటానికి ఏంటంటే సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది. భగవంతుడు నేను ఇచ్చిన భూమి ఎన్ని తరాలైనా సరే ఆ భగవంతుడి ఆస్తిగా ఉండాలి, నా ఆస్తి భగవంతుడి ఆస్తిగా ఉండాలి, డబ్బిస్తే ఉండదు, ఈ భూమిగా ఇస్తే ఉంటుంది అనేది ఒక సెంటిమెంట్తో ఇస్తారు. అది చేయడానికి వీల్లేదు అని ఫస్ట్ అఫ్కోర్స్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అది అసలు ఫస్ట్ క్లాష్ వచ్చింది అక్కడ. సో ఎక్కడైతే ఇటువంటివి జరుగుతున్నాయో నేను అప్పుడే మాట్లాడాను. ఆ తర్వాత నేను ఎన్నో రచ్చబండల్లో ఢిల్లీలో 4 సంవత్సరాల పాటు ప్రతిరోజు 1 శని ఆదివారాలు మిస్ అయ్యానేమో తప్ప నేను మాట్లాడిన రచ్చబండల్లో 2019 తర్వాత, ఎందుకంటే 14-19 యాక్టివ్ పాలిటిక్స్లో లేను. సో 19 తర్వాత నేను ఎలక్ట్ అవ్వటం, యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటాను. ఆ తర్వాత పాస్టర్లకి డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు కానీ పాస్టర్లకు డబ్బులు ఇవ్వటం అనేది తప్పు. గవర్నమెంట్ కెనాట్ ఎంటర్ into any sort of funding for the religious promotion అని చెప్పి నేను ఎన్నోసార్లు మీడియాలో మాట్లాడాను. ప్రధానమంత్రి గారిని పర్సనల్గా కలిసి కూడా నేను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది.
సో ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. తర్వాత పార్లమెంట్లో 2020 సంవేర్ ఇన్ ఫిబ్రవరి 2020లో వింటర్ సెషన్ ఎండింగ్ టైంలో నేను హిందూ ధార్మిక్ బోర్డు ఉండాలి, ముస్లిం లా బోర్డు ఇలా వేరే మతాలకు ఉన్నట్టు దేర్ ఈస్ నో హిందూ ధార్మిక్ బోర్డ్ విచ్ వుడ్ గవర్న్ ద కంట్రీస్ హిందూ పాలసీస్కి ఒకటి ఉండాలి అని చెప్పి పార్లమెంట్లో ఈ రోజు వరకు మాట్లాడిన ఏకైక ఎంపీ నేనే. ఓకే. సో ఇది మీకు తెలియదు కాబట్టి మీరు అలా మాట్లాడుతున్నారు. సో యూ కెన్ జస్ట్ రఘురామకృష్ణరాజు డిమాండ్ ఫర్ హిందూ ధార్మిక్ బోర్డ్ ఇన్ హిస్ పార్లమెంట్ స్పీచ్ అని కొట్టండి, వచ్చేస్తుంది మీకు 1 నిమిషంలో వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఎక్కువగా ప్రమోట్ అయ్యింది నేతలతో, అంటే వాళ్ళ తప్పుని తెర మీద తీసుకురావడం వల్ల మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య గోడ పెరిగింది తప్పితే ఈ టెంపుల్స్ విషయంలో కావచ్చు, పాస్టర్ల విషయంలో కావచ్చు అనేది కనుమరుగైపోయింది. అందుకోసం నేను క్వశ్చన్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ అందుకే. అంటే సడన్ గా ఇది హిందూయిజం ఎందుకు గుర్తొచ్చింది అంటే ఇప్పుడు కాదు, నేను యాక్టివ్ ప్రజా జీవితంలోకి వచ్చిన 2019 నుంచి కూడా నేను ఇది 2020లోనే నేను దీని గురించి మాట్లాడటం జరిగింది అని చెప్తున్నా. ఇది సడన్ గా ఏదో ఆక్విడ్ ఇన్సిడెంట్ తర్వాత ఒకేసారి నేను హిందువుగా ఒకేసారి నేను భక్తుడిగా మారిపోయింది కాదు. ఇట్స్ బీన్ దేర్ ముందు నుంచి. నా పెళ్ళయిందే తిరుపతిలో, మా అమ్మా నాన్నల పెళ్ళయింది కూడా తిరుపతిలో. ఓకే. అంటే మరి ఇప్పుడు మీరు చేయబోతున్న అంటే ఉద్యమం చేస్తానంటున్నారు, కేవలం ఇక్కడతోటే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా. ఉద్యమం కాదు, నేను చట్టాన్ని 10 మందికి తెలియచేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ మైకుల వలన ఇప్పుడు ఇళ్ల మధ్యన చర్చలు పెట్టి మీకు తెలియకుండానే అది ఉద్యమం కాబోతుంది సార్. ఎందుకంటే మా స్వేచ్ఛను హరించడానికి కావాలనే కుట్ర చేస్తున్నారని ఒక పాయింట్ తెర మీదకి వచ్చినప్పుడు 2 వర్గాల మధ్య అది ఘర్షణలకు దారితీసినప్పుడు స్వేచ్ఛ అంటే పక్కవాడి స్వేచ్ఛని హరించే స్వేచ్ఛ ఏ చట్టమో మీకు ఇవ్వలేదు. ఓకే. మీకు చట్టం ఇవ్వని స్వేచ్ఛని ఉందని మీరు భావించి మీకు ఆ స్వేచ్ఛ లేదు అని చెప్పడానికి సాహసం ఎవడో చేయని పరిస్థితి డిఫరెంట్. మీకు ఆడింది ఆట పాడింది పాటగా చెల్లిపోయింది. నాకు ఇప్పటికీ చెల్లాలి అంటే మరి ప్రశ్నించే వాళ్ళు ఉంటే అది చెల్లదు. ప్రశ్నించే వాళ్ళు ఇప్పుడు ఉద్భవిస్తారు. ఇక్కడ ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఏపీ చూసుకుంటే కులమత రాజకీయాలు లేకుండా చేయడం అనేది సాధ్యం కాని విషయం. కుల ఓటు బ్యాంకు మీదనే మన రాష్ట్రాలు నిలబడుతున్నాయి అన్నది అది ఎవరు కాదని లేని విషయం. ఇప్పుడు మీరు కొత్తగా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చేసి దీన్ని అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేస్తారు, అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తాను అని అంటే పాసిబుల్ అవుతుందా? అంటే అక్కడ ప్రజల అభిమతం ఎస్ ఇది కరెక్ట్ కాదు, మాకు ఇది న్యూసెన్స్గా ఉంది. ఇప్పుడు మొన్న ఏలూరు జిల్లాలో ఇలాగే ఇళ్ల మధ్యన ఒక చర్చ్ పెట్టేసి ఎటువంటి అనుమతులు లేకుండా పెట్టిన ఒక పాస్టరు ఇళ్లలోకి వెళ్ళిపోయి ఒక కుటుంబాన్ని మచ్చిక చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆ పాస్టర్ ఆ ఇంటికి వెళ్ళి ఒక చిన్న బాలిక 14-13 సంవత్సరాల బాలికని మరి అతను మరి వేధించి ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు. పోక్సో కేసు కూడా పెట్టారు. ఎందుకు జరుగుతాయి ఇలాంటివన్నీ? బేసిక్గా ఆ యాక్సెస్ ఎలా వచ్చింది? ఎక్కడో దూరంగా చర్చ్ ఉంటే ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళు ప్రార్థన చేసుకుంటే అది వేరే విషయం. మత ప్రాపగేషన్ అని చెప్పి కొంపల్లోకి వచ్చేసి మరి ఈ రకంగా మాయమాటలు చెప్పి వంచి ఇదంతా కూడా ఇటువంటి క్రైమ్కి కూడా అది దోహదం అవుతుంది. సో అంచేత ఇళ్ళ మధ్యన 10 ఇళ్ళు ఉంటే అక్కడికి ఎవడో ఒకడు వస్తాడు, ఒక ఇల్లు తీసుకుంటాడు, అతనికి ఎవరో ఫండ్ చేస్తారు. సో స్లోగా ఇళ్ళల్లో ఒక ఒంటరిగా ఒక మహిళ ఉన్నప్పుడు అంటే అందరూ లైంగిక దాడులు చేస్తారంటలా. ఇలా మీరు మారన్నమ్మా, మీకు ఒంట్లో బాగోలేదు, మేము మీకు ప్రార్థన చేస్తాం, ఆ పవర్ జీసస్కి ఆ పవర్ ఉంది, ఆర్ హూఎవర్ ఇట్ ఇస్. సో జరవచ్చిన వాళ్ళందరూ చచ్చిపోరు, 90% బాగుపడతారు. సో ఆ సైకలాజికల్గా ఆ గేమ్ ప్లే చేసి సో ముందు ఒకసారి వచ్చి చూసేయాలండి అని చెప్పండి, ఆ తర్వాత దే విల్ ట్యూన్.
ఆ తర్వాత దశభాగాలు ఇవన్నీ కూడా ఇవి ఉంటాయి ఉమ్. నేననేది వెన్ దెర్ ఇస్ ఎ ఫెయిర్ ప్రాక్టీస్ విచ్ ఇస్ దేర్ అక్రాస్ ద వరల్డ్, ఫాలో ద ఫెయిర్ ప్రాక్టీస్. అంతేగాని పాస్టర్ అనేవాడు తన రూల్ ఫాలో ద ప్రకారం ఫెయిర్ ప్రాక్టీస్. ఇక్కడ నుంచి ప్రాక్టీస్ ఎన్నో దేశాల్లో క్రిస్టియానిటీ ఈజ్ ద వైడెస్ట్ రిలీజియన్ అవును. అక్రాస్ ద గ్లోబ్. సో నెక్స్ట్ ఇస్లాము, మన దేశంలోనే ఓకే, మన హిందూ మతం అనుకోండి, సనాతన ధర్మం అనుకోండి. సో అక్కడెక్కడ కూడా ఇలా ఇళ్ళ మధ్యలో ఈ చర్చిలు కట్టేయటం తీసుకుంటాం లేదు. ఒక కమ్యూనిటీ, ఒక సొసైటీ, దే విల్ బిల్డ్ ద చర్చ్. ఇక్కడైతే దేవాలయాలు ఎలా అయితే ఒక పబ్లిక్ ఒక ప్లేస్ వాళ్ళే కొనుక్కుని ఉండవచ్చు, అదే ఎవడో దాత ఇవ్వచ్చు. అటువంటి స్థలాల్లో కట్టిన అనుమతులు తీసుకుని, అప్పట్లో రాజు ఉన్నప్పుడు రాజు కట్టేటంటే రాజు అనుమతి ఇచ్చినట్టే. అవును. ఇప్పుడు తంజావూరులో ఆలయాలన్నీ రాజులు కట్టారు, చోళ రాజులు, పాండ్య రాజులు కట్టారు. అంటే పాండ్య రాజు హీ వాజ్ ద కింగ్, కాబట్టి కింగ్ కట్టాడంటే అనుమతి ఇచ్చినట్టే. హీ వాజ్ ద రూలర్. సో దానికి పర్మిషన్ ఉందా అని చెప్పి జడ శ్రావణ్ కుమార్ అడిగితే వేర్ ఇస్ ద ప్లాన్ అన్నానంటే నోబడీ కెన్ షో. ఇవాళ కట్టినట్లకి ఉండాలి. సో అది ఎక్కడ పడితే అక్కడ ఒక సిస్టమ్ లేకుండా మనం చట్టాలు పెట్టుకుని ఆ చట్టాలని మనమే ఫాలో అవ్వకుండా కేవలం ఇందాక మీరన్న ఆ ఓటు అనే భయంతో సో చట్ట ఉల్లంఘనని ప్రభుత్వాలే ప్రోత్సహించడం అనేది తప్పు. ఇప్పుడు ఇచ్చిన మీరు ఏ స్టేట్మెంట్ ఉండి దగ్గర జరిగిన ఆకివీడుకు సంబంధించింది గవర్నమెంట్ నుంచి అంటే సీఎం చంద్రబాబు నుంచి కావచ్చు, కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మీరు ఒక్కరి ఫైట్ గానే కనబడుతుంది, మీరు ఒక్కరే నిలబడ్డారు, మీ ఒక్కరిదే ఏంటిది ఇన్వాల్వ్మెంట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. మరి ప్రభుత్వం అని అంటే ఇప్పుడు దాంట్లో కూటమి ప్రభుత్వం కూడా ఉంది కదా, మరి దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? నేను వ్యతిరేకించట్లా. నేను చెప్పేది ప్రభుత్వానికి ఇందులో సంబంధం లేదు. ప్రభుత్వం డ్యూటీ ఏమిటంటే చట్టాన్ని అమలు చేయటం పోలీస్ డ్యూటీ, చట్టం చేయటం చట్టసభల డ్యూటీ. చట్టసభలు ఈ చట్టం చేసినాయి, మా ఎమ్మెల్యేలు ఈ చట్టాలు చేశారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ది. ఎగ్జిక్యూటివ్ అంటే ముఖ్యమంత్రి, వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ కింద వస్తారు. చీఫ్ మినిస్టర్ హెడ్స్ ద ఎగ్జిక్యూటివ్. సో ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా దే కమ్ అండర్ ఎగ్జిక్యూటివ్. సో దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ది రూల్స్ అండ్ యాక్ట్. సో వాళ్ళు వాళ్ళ పని చేయనప్పుడు చెయ్యమని చెప్పటం కరెక్టు, నోరు మూసు కూర్చోవటం తప్పు. సో నేను చేసేది ఏంటంటే దీస్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్లీజ్ డూ యువర్ డ్యూటీ అని అంటున్నా. ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించే హక్కు ఉంది. నువ్వు చట్టం చేసావు, నువ్వు చేసిన చట్టాన్ని నువ్వు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని అడిగే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. నేను ఒక పౌరుడిగా, ఒక చట్టం చేసిన ఎమ్మెల్యేగా, అంటే ఈ అసెంబ్లీలోనే చేసి ఉండక్కల్లా ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఒకప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఇంకొకప్పుడు ఇంకో క్యారెక్టర్ ఉంటాడు. బట్ చట్టం చేసింది ఎమ్మెల్యే. ఉన్న ఎమ్మెల్యే కూడా ఉన్నాడు పూర్వం చట్టం చేసినప్పుడు. ఆ ఉన్న ఎమ్మెల్యే స్థానంలో ఇప్పుడు నేనున్నా. సో ఒక ఎమ్మెల్యే చేసిన చట్టాన్ని ఒక ఎమ్మెల్యే అడగడానికి హస్ గాట్ ఎవ్రీ రైట్. ఎమ్మెల్యే కానప్పటికీ సంజయ్ కెన్ ఆస్క్ ఆర్ ఎనీబడీ కెన్ ఆస్క్. ఖచ్చితంగా. సో ఎందుకు మీరు ఈ చట్టాన్ని ఫాలో అవ్వట్లేదు అని అడిగే హక్కు అందరికీ ఉంది. అది ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టు కాదు, ప్రభుత్వాన్ని సమర్థించినట్టు, ప్రభుత్వానికి తమ బాధ్యత గుర్తు చేసినట్టు. అంటే వాళ్ళు మర్చిపోయారంటారా అని అనుమానం మీకు రావచ్చు. మర్చిపోయారని నేను అంటున్నా. బట్ మర్చిపోయారేమో అని అనుమానం వచ్చినప్పుడు, చట్టాన్ని అనుసరించట్లేదు అనే ఉదాహరణలో కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతున్నప్పుడు చెప్పవలసిన బాధ్యత ఒక పౌరుడిగా నా మీద ఉంది. లేదన్నా అనుకుంటారేమో, మొహాట పడతారేమో, రేపొద్దున నా నియోజకవర్గంలో కొంతమంది నాకు ఓటేయరేమో అన్న భయం నాకు లేదు. చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు. ఏంటి, ప్రభుత్వము వాళ్ళకి ప్రజలు కూడా వెళ్ళి చెప్పాలి అనేసాను. మీరు బాధ్యత అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది అన్ని నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు ముందుగా మీరు సీఎం గారి దగ్గరికి వెళ్ళేసి ఈ పాయింట్ని రేజ్ చేయండి సార్.
అనధికారికంగా ఉన్నవి కావచ్చు, అది మన గుళ్ళు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, ఎక్కడైనా సరే ఈ హోరెత్తిస్తున్న వాటికి సంబంధించి మీరు ముందు ఒక స్టేట్మెంట్ పాస్ చేయండి. యాజ్ ఏ గవర్నమెంట్ మనది కాబట్టి ముందు ఒక స్టేట్మెంట్ పాస్ చేశాక జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ బాగుంది అన్న ఆలోచన వస్తే దాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్ చేద్దాము అన్న ఆలోచన మీరెందుకు మీ అధినేత ముందు పెట్టలేకపోయారు? మరి నాకెవరో అధినేత లేరు. సీఎం అంటే ఇప్పుడు మీరు కూటమి నుంచి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ నేను ఇవాళ నాకు ముఖ్యమంత్రి గారే నన్ను ఒక పదవిలో కూర్చోబెట్టారు. అవును, ఈ పదవి రాజ్యాంగబద్ధ పదవి. ఓకే, ఈ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నంత కాలం నాకు ముఖ్యమంత్రి అధినేత కాదు. మా స్పీకరే నాకు అధినేత. ఓకే, ముఖ్యమంత్రి గారు నాకు కానీ మా స్పీకర్ గారికి కానీ అధినేత కాదు. మా పార్టీకి ఆయన అధినేత. యాజ్ ఎమ్మెల్యేగా మీకు సీఎం, ఎమ్మెల్యేగా సీఎం, కానీ మీకు అధినేత ఆయన కాదు. కానీ ఇప్పుడు నేనున్న పొజిషన్లో ఆయన నాకు అధినేత కాదు. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. మేము నార్మల్గా ఆ స్పీకర్ గారు కానీ నేను కానీ వీఆర్ నాట్ సపోజ్ టు గో అండ్ మీట్. ఓకే, రూలు అది ఓకే. సరే, ఆయన ఇంట్లో భోజనానికి పిలిచినప్పుడు మేము వెళ్ళొచ్చు, సో మేము పిలిచినప్పుడు ఆయన రావచ్చు తప్ప. అంటే నేను అనేది ఇది చాలా పెద్ద ఉన్నతమైన పదవి అని నేనేం గొప్పలు చెప్పుకోవట్లా. కానీ మీరు వెళ్ళి చెప్పుకోవచ్చు కదా అని అంటే, ఈ పదవిలో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చెప్పుకోవడానికి కొన్ని నియమ నిబంధనలు అడ్డున్నాయి. బట్ ఒక ఎమ్మెల్యేగా నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు తెలుగు రాజ్యంలో మాట్లాడాను, రేపు ఇంకో దగ్గర మాట్లాడవచ్చు. ప్రాక్టికల్గా నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. చేసినప్పుడు రఘురామకృష్ణరాజు చేసే ఇది న్యాయబద్ధమా న్యాయబద్ధం కాదా అని డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారు. సో పరిశీలించినప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా చెప్పొచ్చు, అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పొచ్చు. ఓకే, చెప్పినా చెప్పకపోయినా నా పని నేను చేస్తానంటున్నా. ఒకవేళ ముఖ్యమంత్రి గారు రఘురామ ఇప్పుడు ఇది వద్దు, ఆపేయండి, మనకు స్థానిక సంస్థల ఎన్నికలే అనుకోవచ్చు, రేపు కూటమిలో ఉన్నాము, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి, ఇప్పటికే మత మార్పులకు సంబంధించి ఒక పెద్ద చర్చ రచ్చ రెండు నడుస్తున్నాయి, కొన్ని రోజులు సైలెంట్ అయిపోండి, ఇది సంబంధించి చర్చ రచ్చ ఉంది. ఏపీలో ఎక్కువగా క్రిస్టియానిటీ పెరిగిపోతుంది అనేది చాలా రకాలుగా అక్కడ ఉన్న దళితులకు సంబంధించి ఆ వివక్ష ఎదుర్కోవడంతో క్రిస్టియన్లుగా మారడానికి సంబంధించి విజయవాడ ఎంటర్ అవుతుండగానే చుట్టూ ఉండే బోర్డులు హిందువులు భయపడే పరిస్థితి వస్తుంది అనేది ఇది ఒక చర్చ స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇది అనేసి ఒకవేళ సీఎం గారు మీకు ఆదేశించారనుకోండి, ఆగుతారా? లేదండి ఇది నేను ఆపదలుచుకోవట్లేదు, మంచి కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి ముందుకెళ్తాను అని అంటారా? మంచి కార్యక్రమమా చెడ్డ కార్యక్రమమా అన్నది కాదు, అంటే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు చెప్పేది మనకున్న చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అది అమలు చేయకూడదు అనుకున్నప్పుడు ఆ చట్టాన్ని మార్చాలి. ఓకే, అంటే ఇప్పుడు ఆయన ఆగమని చెప్పిన ఆగరా? ఇది హైపోథెటికల్ క్వశ్చన్. ఇది హైపోథెటికల్ క్వశ్చన్. ఎందుకంటే చట్టాలని అమలు చేయవలసిన ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి చట్టాలని అమలు చెయ్యొద్దు మనం అని చెప్తే అని అంటే అసలు ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇన్ కేస్ అసలు అలాంటిది మీ ముందు వచ్చింది అనుకోండి, అంటే ఎందుకు వస్తుంది అంటున్నా, వచ్చింది అనుకోండి, సరే వచ్చింది అనుకుందాం, సరే రాదు అన్నది ఏ సంజయ్ అడిగితే పని చూసుకో సంజయ్ అని చెప్తా. ఓకే, ఎందుకంటే సంజయ్ తెలుసో తెలియకో అడిగే హక్కు ఉందో, హక్కు లేకపోయినా ఏదో అడిగింది ఆవిడ అని అనుకోవచ్చు. కానీ స్వతంత్ర దేశంలో ఉన్నప్పుడు వాక్ స్వాతంత్రం ఉన్నప్పుడు అడగడంలో తప్పులేదు, దాన్ని మీరు ఏం సమాధానం చెప్తారనేది అది మీ ఇష్టం. అదే అది సంజయ్ అడిగితే తప్పులేదు. కానీ ఒక చట్టాన్ని పరిరక్షించే అత్యున్నత చేసిన చట్టాలని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యతలో ఉన్న అతి పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి
మన చట్టాలని మనం పక్కన పెడదాము అని చెప్పి చెప్పటం అనేది జరగదు. కాబట్టి ఆ హైపోథెటికల్ క్వశ్చన్ని మళ్ళీ మీరు అడగటం, దానికి మళ్ళీ నేను సమాధానం చెప్పటం సమయం వృధా. అన్ని చట్ట ప్రకారమే జరుగుతున్నాయా? ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించి ఏది జరగట్లేదా? జరగాలి. అది ఉల్లంఘించి జరిగినప్పుడు ఎస్ దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎబరేషన్స్ ఉండొచ్చు, బట్ సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని డైరెక్ట్ గా మనం తప్పే చేద్దాం అని ఎవరు అనరు. ఓకే, ఇందాక పాస్టర్ గురించి ఒక క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు దాని అంటే మీ హిందువులలో ఆ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని మోసం చేసే వాళ్ళు లేరా? ఎంతసేపు పాస్టర్లనే అంటారు. మీ దగ్గర నుంచి వస్తున్న మోసగాళ్ళ గురించి బాబాలు ఎంతమంది దొరుకుతున్నారు, ఎంతమంది మహిళల్ని మొన్న రీసెంట్ గా వేరే స్టేట్ లో దొరికిన వాళ్ళకి సంబంధించి IPS IAS భార్యలు కూడా వాళ్ళ వీడియోస్ తీసి చేసిన వాళ్ళు మీ హిందువు కాదా అంటూ కూడా క్వశ్చన్స్ రేజ్ చేస్తారు. ఇదే క్వశ్చన్ మీ ముందు పెడితే ఏం మాట్లాడతారు మరి? ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే. ఓకే, ఎవరైనా తప్పు చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే. వాళ్ళ నాకు దాంట్లో ఓన్లీ చర్చ్ గుళ్ళని మాత్రమే టచ్ చేస్తారు. మసీదుల్లో కూడా నమాజ్కి సంబంధించి సౌండ్ వినిపిస్తుంది. మరి దాన్ని ఎందుకు దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు? మసీదుల్లో కూడా నమాజ్ చేసుకుంటాం అంటే అది ఓన్లీ ఆ మతస్థులు ఆ పర్టికులర్ టైంకి మీరు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ మీరు చెయ్యండి అని ఉంటుంది. బేసిక్గా వాళ్ళు ఎక్కడైతే జనసమ్మర్దం ఉంటారో అక్కడే మసీదు ఉంటుంది తప్ప ఎక్కడ ముస్లింలు నివసించని చోట వేరే చోట ఇళ్ళ మధ్యకు వచ్చి మసీదు కట్టిన దాఖలాలు చరిత్రలో లేవు. ఒక ఊళ్ళో ఒక దగ్గరకు వచ్చి ఇళ్ళ మధ్యన ఇది కట్టేసి మసీదు పెట్టరు. 10 మంది కలిసి ఆ కమ్యూనిటీ ఉన్న దగ్గర అక్కడ ఒక ప్రార్థనా మందిరం ఏర్పాటు చేసుకుంటారు. అందరూ ఆ చిన్న ప్రార్థనా మందిరానికి రాలేని వాళ్ళు ఆ టైంకి ఏదో పనుల్లో ఉంటారో ఆ టైంకి ఒక సౌండ్ ఇస్తే ఒక 5 నిమిషాల ముందు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన మౌనంగానే చేసుకుంటారు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నంతసేపు ఊరికే ఇల్లు ఓదరగొట్టరు. ఓకే, ఆ టైముకి గుర్తు చేయటం కోసమే తప్ప అంతకుమించి అది ఇట్స్ నాట్ పబ్లిక్ డిస్టర్బెన్స్. ఓకే, అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకొస్తుంది మీకు నార్మల్ అనిపిస్తుందేమో, ఇది మిగతా చోట్ల కూడా విప్లవాన్ని తీసుకొస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే మీరు అన్నారు మీ ప్రాంతంలో మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఒక హిందువుగా లేకపోతే అక్కడ ఉన్న సామాజిక ప్రాంతానికి సంబంధించి ఒక బాధ్యత గల పౌరుడిగా, అది చర్చే కావచ్చు గుడే కావచ్చు, నేను ఖచ్చితంగా రంగంలోకి దిగుతాను అనేసి అని చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు కొంత వాయిస్ వినిపించాలన్న హిందువులకి లేకపోతే ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మీరు ఏమైనా గొంతుకు కావాలనుకుంటున్నారా? నేను చట్టంలో ఏముందో ఆ చట్టాన్ని 10 మందికి తెలియజేసే ఒక సాధనంగా ఉంటాను. వాళ్ళు ఆ ట్రబుల్ ఫేస్ చేసి వాళ్ళు ఇవ్వవలసిన వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు చర్యలు తీసుకోనప్పుడు న్యాయస్థానంలో వాళ్ళ వ్రతలు కేసు రూపంలో వెయ్యాలి అంటే అందరికీ స్తోమత ఉండకపోవచ్చు, రిక్వైర్మెంట్ ఉండొచ్చు, స్తోమత లేకపోవచ్చు. కాబట్టి అది ఓవరాల్గా వాళ్ళకి సహాయం అందచేయటానికి ఒక ఆర్గనైజేషన్ ద్వారా, దట్ ఆర్గనైజేషన్ ఆల్సో కెన్ బి ఫండెడ్ బై పబ్లిక్. ఓకే, హిందూ మతం మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఓకే దే కెన్ ఫండ్ స్మాల్ అమౌంట్స్. ఎవడైనా 100 రూపాయలు హిందూ మొత్తం మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు, పబ్లిక్ గ్రీవెన్స్ కోసం అడ్రస్ చేసేది కాబట్టి తలకు 100 రూపాయలు వేసుకోవచ్చు అందులో. ఓకే, ఆర్ అది పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా కాదు కాబట్టి ఒకళ్ళిద్దరు నేనైనా పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ ఏంటంటే ఒక సామాజికంగా ఇబ్బంది ఉంటున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పేది ఏంటి, పర్మిషన్ తీసుకో కట్టుకుంటున్నాం అంతే కదా. వద్దని చెప్పట్లేదు, వద్దని చెప్పడానికి నేనే ఉన్నాయి. ఓకే, పర్మిషన్ తీసుకో కట్టుకో. జనావాసాల మధ్యన 10 మంది ఇళ్ళలో ఉన్న దగ్గర ఇంటి పర్మిషన్ హౌసింగ్ కాలనీలో నీకు ఎవరు, అవును, ఎలాగో ఎవరో పర్మిషన్
వేరే దగ్గర దూరంగా స్థలం కొనుక్కో, పర్మిషన్ పెట్టు, కట్టుకో. నీకు అట్రాక్ట్ చేయడానికి జనాల మధ్యలోకి వచ్చేసి ఒక ఇల్లు అద్దె తీసేసుకుని ఇంట్లో దుకాణం పెట్టేస్తే కుదరదు. అటువంటివి చేయొద్దు అంటున్నాం అంతే. దీంట్లో నువ్వు ఏంటంటే స్థలం కొనుక్కో, కట్టుకో. ఎన్ని పెద్ద పెద్ద చర్చిలు లేవు ఆంధ్ర రాష్ట్రంలో, అన్నీ ఆపరేట్ చేసుకుంటున్నారు కదా. దీంట్లో ఇంకో చర్చ ఏమొస్తుందంటే దేవాలయాలు అనేసరికి ఎండోమెంట్ల పరిధిలోకి వచ్చేస్తుంది. దేవాలయాలకి దానికి సంబంధించి గవర్నమెంట్కి ఆదాయం వెళ్ళిపోతుంది. చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి రాదు కాబట్టి దీని మీద వచ్చే ఆదాయాల మీద పెత్తనం చేయడానికి, లేకపోతే వాళ్ళని మీ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఏదో కుట్ర జరుగుతుందన్న ఇంకొక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. దీని గురించి ఏమంటారు? అసలు తీసుకొచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే అవన్నీ ప్రైవేట్ ఆస్తులు, ముస్లిం ప్రాపర్టీస్, వక్ఫ్, అది వాళ్ళకి సంబంధించిందే, ప్రభుత్వానికి దమ్మడి రాదు. చర్చిలు ఏ చర్చ్ ఆడిదే, ఎవరి కాళ్ళకి అదొక స్మాల్ ఎంటర్ప్రైజ్, ఆ కమిషన్ వాళ్ళకే ఉంటుంది. ఇది చాలదన్నట్టు వాళ్ళకి వాళ్ళు జీతాలు ఇచ్చి ఒక ఆర్గనైజ్డ్గా నడుపుతున్నారు ఈ చర్చిల్ని. ఎక్కడి నుంచో విదేశాల నుంచి నిధులు వస్తాయి, ఆర్గనైజ్డ్గా దే ఆర్ ప్రాపగేటింగ్ దేర్ రిలీజియన్. డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి దే ఆర్ గెట్టింగ్ పెయిడ్. ఇది చాలదన్నట్టు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దే ఆర్ గివింగ్ మనీ టు పాస్టర్స్. 7,000 మందికో 8,000 మందికో ఇస్తున్నారు. అది నేను ఓపెన్గానే చెప్పా. నేను ఇప్పుడు ఇక్కడ రూలింగ్ పార్టీ తరఫున ఎన్నికయ్యి నేను రూలింగ్ పార్టీలో ఉన్నప్పటికీ రాజ్యాంగానికి ఇలాగా పాస్టర్లకు డబ్బులు ఇవ్వటం లేదు, హజ్ యాత్రకు డబ్బులు ఇవ్వటం. హజ్ యాత్రకు డబ్బులు ఇవ్వటం అనేది సుప్రీంకోర్టు కొట్టేసింది. గవర్నమెంట్ ఇండియా హాజ్ ఆల్రెడీ స్టాప్డ్ ఇట్. 2022 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హజ్ యాత్రలకు డబ్బులు ఇవ్వట్లా. బట్ కొన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి. రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేసింది. అది రాజ్యాంగ విరుద్ధం ఓకే అని సుప్రీంకోర్టే చెప్పింది. కొత్తగా చట్టాలను తెలియజెప్పడానికి కంకణం కట్టుకున్నారా? అంటే ప్రజలు మర్చిపోయిన చట్టాలని, చట్టాలు ఇలా ఉన్నాయి, ఉల్లంఘించటం సరైంది కాదు. ఉల్లంఘించాలి అనుకున్నప్పుడు చట్టాలని మార్చగలిగితే చట్టాలని మార్చండి అని చెప్పి 4 మంచి మాటలు చెప్తున్నాను అంతే. కాకపోతే రాజకీయమే కనిపిస్తుంది అనేది ప్రధానం. ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని గిల్లడం కోసము ఈ చర్చిలు వీటన్నింటిని తీసుకొస్తే దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. కాబట్టి దళితులు, క్రిస్టియన్లు అనగానే ఆయన తెర మీదకి వస్తాడు. గిల్లడం కోసమే ఇదంతా జరుగుతుంది అనేది ఒక వాదన. ఇది గిల్లినందువల్ల ఎవరికి కలిసి వచ్చేది ఏమీ లేదు. ఇది గిల్లినందువల్ల ఎవరికీ కలిసి వచ్చేది ఏమీ లేదు. చట్టానికి, మనం చేసుకున్న చట్టానికి ఉల్లంఘన ఇంత బ్లేటెంట్గా జరుగుతున్నప్పుడు గుడ్లప్పగించి చూస్తూ ఊరుకుంటే ఒక వ్యక్తిగా నీకు విలువ లేదు. ఒక వ్యక్తిగా నువ్వు బతికినా చచ్చినోడితో సమానం. కనీసం చెప్పే ధైర్యం కూడా లేకపోతే నేను చెప్తున్నా, ఇంప్లిమెంట్ ఎంతవరకు చేస్తాను అనేది అది ప్రజల నిర్ణయం. సో ఇప్పుడు ప్రజలు ఎక్కువ మంది అది కావాలనుకున్నారు అనుకోండి, ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము రూల్స్ పాటించం, మేము ఎలాగే ఉంటాం అని కొద్ది శాతం మనుషులు బెదిరిస్తున్నారు. ఏమో వీళ్ళు ఓటేరేమో అని ప్రభుత్వం కూడా బెదురుతుంది. చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మేము ఊరుకోమని 80% అన్నారనుకోండి. ఓకే, ఇక్కడ 80% ఉంది కదా అని మళ్ళీ ఇటు మారచ్చు. ఆ 10% 100 కింద భావిస్తున్నట్టున్నారు కొంతమంది. దాన్ని మనం ఏం చేయలేం. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. చట్టాలు చేసేది ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా జరుగుతుందో దాన్నే చట్టంగా మార్చాలి అని చెప్పి దేశంలో ప్రజలందరూ డిసైడ్ అయ్యారనుకోండి, చట్టం మారుతుంది. ఆ చట్టం మారే వరకు మనం చేసుకున్న చట్టాన్ని గౌరవించాలనేది నా నార్మల్గా. ఏంటంటే ఇప్పుడు కొన్ని అంశాలు, ఇది ఆకువీడి ఘటనతో ఇప్పుడు మీరు మైకులు తీసేయాలన్న దానికి సంబంధించి స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఏ రాష్ట్రంలో ఇంత హడావుడి చేయరు. గతంలో ఆయనకు లాస్ట్ అవర్లో ఉండి టికెట్ ఇవ్వడము,
మినిస్ట్రీ ఇస్తే ఈయన మనం ఆపలేము అనేసి కావాలనే మినిస్ట్రీ ఇవ్వకుండా స్పీకర్ ఇస్తే గమ్మున ఉంటాడు అనేసి స్పీకర్ లో కూర్చోబెడితే ఆయన నన్ను ఇంత ఖాళీగా కూర్చోబెడితే ఎలా అనేసి ఈయనకి క్రియేట్ చేసుకుంటుంది అంటూ జడా శ్రవణ్ ఒక కమెంట్ చేశాడు. లేకపోతే ఇది ఇవ్వకపోతే రచ్చబండ పెడతాడు, మళ్ళీ మనం రచ్చరచ్చ చేస్తాడు, గతంలో జగన్మోహన్ రెడ్డికి అయిందే మనకు అవుతుంది, కాబట్టి ఎందుకు వచ్చిన గోల్రా బాబు డిప్యూటీ స్పీకర్ ఇచ్చి కూర్చోబెట్టండి అనేసి ఆయన కూర్చోబెట్టారంటూ జడా శ్రవణ్ కామెంట్ చేశారు. అసలు ఒక డిప్యూటీ స్పీకరు రాజకీయాలకు అతీతంగా ఉండాలి, బట్ ఈయన పులిమేసుకుంటున్నారు ఇక్కడే తెలుస్తుంది అంటూ ఆయన కామెంట్ చేశారు. దీని గురించి మీ ముందు పెడితే ఏమంటారు? ఇప్పుడు అంటే జడా శ్రావణ్కి ఇంటి పేరు జడ, అతనికి ఎలాగో జడలేదు, తల కూడా లేదని నేను ఇప్పుడు డెసిషన్కి వచ్చా. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా మనం ఇంచుమించు చాలాసేపు ఒక 40 నిమిషాలు మాట్లాడుకున్నాం, 40-45 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఎక్కడైనా నేను రాజ్యాంగంలో ఉన్నదాని గురించి, చట్టంలో ఉన్నదాని గురించి మాట్లాడాను తప్ప ఆ రెండు దాటి నేనేమన్నా మాట్లాడాను లేదు. సో నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కనుక రాజ్యాంగం గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి, డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నాను అంటే చట్టాలు చేసే చట్టసభకి నాయకత్వం వహిస్తున్నాను కాబట్టి చట్టసభల్లో చేసిన చట్టాలకి, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కాబట్టి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉంటే ఆ రెండే నేను ప్రశ్నించాను. ప్యూర్గా నేను ఏ పదవిలో ఉన్నానో దానికి సంబంధించిందే నేను ప్రశ్నించాను తప్ప ఎవడో తలకాయ లేనివాడు మాట్లాడితే అసలు ఇలా మాట్లాడకూడదని, అరే నా డ్యూటీ ఏదిరా, ఆ డ్యూటీ చేయకూడదని చెప్పి ఎవడో తలకమాసిన ఎవడో మాట్లాడితే దాన్ని మళ్ళీ మీరు నన్ను ఇలా ప్రశ్నించేసి ఏం చెప్తాం? చాలా సమస్యలు ఉన్నాయి కదా, వాటన్నిటి గురించి పట్టించుకోకుండా ఈ అంశం మీద ఇంతలా అంశాల గురించి పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నా నియోజకవర్గ అంశాలు నేను పట్టించుకున్నంతగా బహుశా చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు పట్టించుకుంటున్నారు. నేను 5 ఏళ్ళలో ఏదైతే చేస్తానన్నానో అంతకు మించి 2 సంవత్సరాల్లోనే ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను పూర్తి చేయటం జరిగింది. ఇది ఒక సామాజిక సమస్యగా మారుతోంది. చట్టాలని దుర్వినియోగం చేస్తున్నారు, ఉన్న చట్టాలని ఫాలో అవ్వట్లేదు. కాబట్టి ఒక బాధ్యత గల డిప్యూటీ స్పీకర్గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కాబట్టి చట్టసభలను కూడా పర్యవేక్షణ అధికారిగా, డిప్యూటీ పర్యవేక్షణ అధికారిగా నేను ఉన్నాను కాబట్టి గతంలో అక్కడ చేసిన చట్టాలు కూడా ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అవ్వకపోతే అవ్వాలి బాబు అని చెప్పి అంతవరకే నన్ను నేను రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాను తప్ప నా పరిధి దాటి నేనేమీ చేయటం లేదు. నా పరిధి నాకు తెలుసు, నా లక్ష్మణ రేఖలు నాకు తెలుసు, ఆ లక్ష్మణ రేఖ లోపే ఉంటాను తప్ప. సరే, ఆ లక్ష్మణ రేఖని చెరిపేయాలి అనేసి కూటమి అనుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజులు మీరు ఇలాంటివి ఏవి పనులు చేయకండి, ప్లీజ్ ఎక్కడ ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి అనేసి మీ ముందు అది ప్రపోజలే పెడతారా, హుకుమే జారీ చేస్తారా, ఎలా అయినా తీసుకోండి. ఇన్ కేసు అలాంటివి మీ ముందు వస్తే ఆగుతారా, ముందుకెళ్తారా? అసలు నేను ఇందాక చెప్పానుగా, మళ్ళీ రామాయణం అంతా చెప్పాక రావుడు చేతే అవుతుంది. స్ట్రైట్ ఆన్సర్, ఇందాక మీరు స్ట్రైట్ ఆన్సర్. నేనేమని చెప్పాను, ఆయన అంటే ఇందాక నేను అడిగింది ఏంటి, మీరు చేసే ఆలోచనకు ముందు ఆయన దగ్గర పెట్టేసి ఉంటే బాగుండేది కదా నేను అడిగాను. నేను ఇక్కడ ఏంటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి మనం చట్టాలని ఫాలో అవ్వద్దు అని చెప్పే అవకాశమే ఉండదు. ఇన్ కేస్ ఏంటి అంటే అక్కడ ఓట్లు అనేది, స్థానిక సంస్థల ఎన్నికలు అనేది పరిస్థితి రాదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కనుక. ఓకే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆ పరిస్థితే రాదు. సో కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఏంటి కార్యాచరణ, ఎలా ఉండబోతుంది? మిగతా ఇందాక నా గుడి ఖచ్చితంగా 7 మాసాల్లో లోపే పూర్తి చేయాలి అనే ఉద్దేశంలో అన్ని సజావుగా జరుగుతున్నాయి. ఓకే, సో ఎటువంటి ఇబ్బంది లేదు. టెంపుల్ కి సంబంధించి చాలా పగడ్బందీగా వెళ్తున్నారు. కృష్ణశిలతో అసలు ఇంకెవరు టచ్ చేయకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చాలా బాగా ప్లాన్ చేస్తున్నారని విన్నాం. ఒక్కసారి టెంపుల్ గురించి. కృష్ణశిల అంటే అది బేసిక్గా నల్ల గ్రానైట్ స్టోన్, కృష్ణుడు నల్లగా ఉంటాడనే ఉద్దేశంలో ఆ శిలకి కృష్ణశిల అనే పేరు.
ఇక్కడ యాదగిరిగుట్ట టెంపుల్ కూడా అదే స్టోన్ వాడటం జరిగింది. ఆల్మోస్ట్ అక్కడ ఆ ప్రాంతంలోని మైన్స్ దగ్గర నుంచే మా సైట్ చిన్నది, ఆలయం చిన్నదైనప్పటికీ కూడా కనీసం ఒక 700-800 సంవత్సరాలు చెక్కు చెదరని విధంగా ఉండేలాగా పూర్వం రోజుల్లో దేవాలయాలు ఎలా అయితే పూర్తిగా రాతితో కట్టేవారో అలాగ పూర్తిగా రాతితో ఆ ఆలయం నిర్మాణం జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా మన ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయన్నా, దీన్ని పట్టించుకోవట్లేదని మీ దగ్గర కంప్లైంట్ వచ్చినా, అయ్యా మీరు ఇప్పుడు అంటే హిందూ దేవాలయాలకు సంబంధించి లేకపోతే అనాధికారికంగా ఉన్న వాటి గురించి మీరు ఫైట్ చేస్తున్నారు కదా, మా దగ్గరికి రండి అని పిలిచినా వెళ్తారా? అంటే దేవాలయాల పరిరక్షణ అనేది ప్రతి దగ్గర కూడా ప్రతి వారి హృదయంలో ఉంది. సో దానికి రఘురామకృష్ణరాజు అన్నోడు వేరే ఊర్లు పిలవలసిన అవసరం లేదు. క్లియరెన్సుల్లో వాటిల్లో ఇలాగే శ్రవణ కుమారులు లాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు క్రియేట్ చేస్తే ఆ ఇబ్బందులు ఎదుర్కోవడానికి నా సహాయం కావాలంటే చేస్తాను తప్ప డబ్బు కోసం ఎవ్వరూ కూడా దేవాలయానికి ఎటువంటి ఇబ్బంది ఎప్పుడూ రాదు. ఏ ఊర్లో కూడా ఎప్పుడూ రాలా. దేవాలయం ప్రారంభించి డబ్బులు లేక ఆగిపోయిందన్న పరిస్థితి ఎప్పుడూ లేదు. కానీ శిథిలావస్థలో చాలా ఆలయాలు ఉన్నాయి కదా. శిథిలావస్థలో ఉన్న ఆలయాల నిర్మాణానికి ఇంట్రెస్ట్ ఉండి పూనుకోవాలి. ఆ ప్రాంత ప్రజలు ఇంట్రెస్ట్ ఉండి పూనుకుంటే ఖచ్చితంగా ఎవరైనా ఇనిషియేట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మా దేవాలయం ఉంది, నేను ప్రజలందరూ పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పి ఎవరో 10,000 రూపాయలు మించి ఇవ్వడానికి వీల్లేదు. సీలింగ్ పెట్టాం, అంతా ఒక్క రోజులో 40 లక్షలు వచ్చింది. ఊరికైనా సోషల్ మీడియాలో రిలీజ్ చేసాం అంతే. అది నన్ను చూసి వచ్చిందని నేను చెప్పట్లా. ఎవరైనా స్వచ్ఛందంగా కరెక్ట్ పీపుల్ని మీరు మెంబర్ల కింద వేసుకుని మంచి ఆలయం వస్తుంది అన్న నమ్మకం మీరు ప్రజలకు కలిగిస్తే ఖచ్చితంగా డోనర్స్కి ఎటువంటి కొదవ లేదు. భారతదేశంలో డోనర్స్కి ఎటువంటి కొదవ లేదు. అంటే కేవలం ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని తక్కువ చేయడానికి కాదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి, చట్ట పరిధిలోపు ఏదైనా జరగాలి, అంతే మీ ఎజెండా. ఖచ్చితంగా ఆలోచన మంచిదైనప్పుడు అందరూ సహకరిస్తారు, దానికి అందరూ చేకూడతారు. మీ ఆలోచన మంచిదైనప్పుడు ఖచ్చితంగా ప్రకృతి కూడా మీతో పాటు కలిసి నడుస్తుంది, నడవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.